తడికిట జిమ్తారు ఇస్తాను తప్పితే పద్యం ఎవరంటున్నావురా? మా బామ్మడి అనుకుంటున్నా వాడే పనికొచ్చాడు. అరే గాడు తోపడిపోతాడు గట్టపోతాడు తోవ తప్పితే పద్యం గుతారని కావాలని అంటాను నేను. అవునా? మరి మాకు కళ్యాణమై 5 సంవత్సరాలకు లోకాల శంకరుడు 50 గంటల లింగాన్ని చేసేప్పుడు భాగ్యవతి కడుపులో పుత్ర సంతానం వేశాడు. 6 నెలల గర్భవత్తు అమ్మాయి తినే ఆహారము తినలేక కక్కుచూ బాధపడుతూ 7 సమాజ కూటలో ఉంది ఆ భాగ్యలక్ష్మి గారు. నేను పొద్దాక రాయక చిరువేలి రాజపాలన చేసి సాయంకాలం తిరిగి ఇంటికి వచ్చారు. తలుపు కొట్టి లేపారు నా భార్య భాగ్యవతిని. దేవి దేవి జాలారి బండలు తలకమాడాను, నూతన వస్త్రములు వేసుకున్నాను, నగగాయ కూరలు పిండి వంట భోజనములు అట్టి అన్నం వడ్డించు దేవి. అతడు కుర్చముక్కల పీట పైన కూర్చొని ఉన్నాడు. నవగాయ కూరలు 4 గుంటలు పిండి పదార్థమైన అన్నము అతడు కంచములో పెట్టాడు. అన్నములో అస్సం వేసి కలిపి కవలం ఎత్తాడు. ఎప్పుడు అన్నము కవలం ఎత్తిన్నో ఎత్తిన కవలము నాయన నోట్లో పెట్టే సమయానికి ఎత్తిన కవలం నోట్లో పెట్టి అన్నం తిన సమయానికి నా చెయ్యి గడగడావనికి తొలి కవలము కింద పడిపోయారు. అది పూతమాయనని మళ్ళా ఉన్న అన్నం ఎప్పుడు కలిపిన్నో చూడు. ఆ బ్రహ్మకు ఆకు దొరికినట్టు, పచ్చడి కాపురము పాడైపోయినట్టు, అందమైన జంటకు ఆగమైనట్టు నా అన్నము కలిపి తొలి బుక్క కింద పడిపోయిన అన్నం కలిపి వరకు భాగ్యలక్ష్మి ఎన్నడూ లేని ఎప్పుడు లేని తొలి బుక్క కింద పడిపోయినది అన్నము కలిపి వరకు ఈ పల్లెములు అన్నము ఎర్రంగా ఓబామా రక్త కూడాయే ఓబామా అయ్యో ఇది ఎంతో బాధ వచ్చేను ఓబామా, అయ్యో ఇది ఎంతో నీకేను నాకేను కష్టం వచ్చూరు ఓబామా. అయ్యొచ్చు పై వచ్చు ప్రాణానికి వచ్చు ఓబామా, అని సకలము మాయే కారడ్డమాయే ఓబామా. ఇది 5 వచ్చును 10 వచ్చును ప్రాణానికి వచ్చును. నువ్వు తొలి సూర్య వేగాన మనిషివి, 6 నెలల గర్భవత్తో ఉన్నావు. తొలి అన్నంలా చేయి పెడితే రక్తం అయిపోయింది అన్నమంతా. తొలి కవలము జారి కింద పడిపోయింది. ఈ తొలి కవలము తొలగిపోవటము అన్నం రక్తము కావటము ఇది నీకు నాకు ప్రాణగణమేను. మనకేదో అపాయం వచ్చి సూచనలకు పడుతున్నారు. ఏదో తెలియని ఇక్కడ చిత్రమైతుంది. ఆ అన్నము పట్టుకొని ఘోరంగా బాధపడుతున్నాడు. ఇప్పటికైనా నోటికాడి కవలం కింద పడితే ముందేమైనా కష్టాలు ఉంటేనే నోటికాడి కవలం కింద పడతాను. ఆ అన్నము తీసుకువెళ్ళి పెంట మీద బారేశాను. పెంట మీద బారేసి అర్ధరాత్రి వేళ కలిగా దారి వెళ్ళ అర్ధరాత్రి వేళ ఎక్కడ తలుపులు అక్కడ బిగాల్చాను, ఎక్కడ కిటికీలు అక్కడ బంధించాను. అర్ధరాత్రి వేళ పడుకొని ఉంటే మరి నువ్వు చిన్న నాడల్లో పెళ్ళాడిన నీ భార్య, ఇల్లు వదిలిపోయినావా కొమ్మయ్యా, నీ తొమ్మ మారి పాడేనా కొమ్మయ్యా. వాళ్ళంతా బలగాని నువ్వెట్టా మరిచినవో, జయగల్లా నీ కొడుకు మా బాబు లేడాని, నువ్వు వచ్చిన తొమ్మలకు
మరి పాపగారి దేవుడు పాపకపోయిన దోసగారి దేవుడు దోసకపోయినాడు. అలాంటి పరగలకెళ్ళి మాత్రం ఇక్కడ తన భాషపోయినాడు కాబట్టి అతని పేరు పైన మరి తింటే తాగితే పేరు కాదని అతని పేరు పైన మనకు 11,500 ఇచ్చి 1000 రూపాయలు సాధారణ ఖర్చులు ఇచ్చి అక్కడ దానములు పెట్టి మస్కరాలు కట్టించి మరి కథ చెప్పిస్తున్నారు విజయమే. మరి ఇప్పుడు జరగబోయే కథ మరి ఆ సమయమున మరి నా భార్య కమలావతి ఎప్పుడు నేను పడుకొని ఉన్నాను అర్ధరాత్రి వేళ 5 మిరియాలు బట్టి కిరికడి యాపాకు బట్టి మంత్ర యంత్రములు చదివి నా పైన మిరియాలు వేసినంతనే నేను రాజుని మాయమై ఒక సర్పానైన అర్ధరాత్రి ఏమన్నది అమరావతి రాజ్యం పోయి అమెరికా మహారాజుని కాటిచ్చి రావాలి. కాటిస్తేనే మళ్ళీ నీ వస్తే రాజుని చేస్తా, లేకపోతే నిన్ను అదే సర్పరూపంగా ఉంచి సర్పాలుండే స్థలముకే మనసు కొండకు పంపిస్తున్నప్పటికీ మరి అర్ధరాత్రి వేళ సర్పమైన వాణ్ణి నిమ్మూల మహారాజుని 7 చింతల పల్లెలు అరే జై జై పోతున్నారు అర్ధరాత్రి అమరావతి రాజ్యం చేరుకున్నా. మా బావ కట్టిన మేడ చుట్టూ తిరిగి చూస్తే ఎక్కడ తలుపు అక్కడనే బంధించి ఉన్నాయి, ఇక్కడి కిటికీలు అక్కడనే బంధించి ఉన్నాయి. మరి ఇంతకు ఎలా పోవాలి? సర్పము ఆలోచించి ఇల్లు అడిగితే నీళ్ళు వెళ్ళిపోతే ఆ నీళ్ళెళ్ళిపోయే పైపు కుంటా ఇంతకేమో కళ్ళు అర్ధరాత్రి హాయిగా నిద్రించున్నాడు. ఎడమ బొట్టేలు బట్టు సర్పమే కరిసే విషమునిచ్చి కారుతో జమాయించి తన్నిండు. దిక్కునాడు దండెడు తాడుపడ్డట్టు పడి పైపుల కాదు బయటకు వచ్చి 7 చింతల పయ్యాకొచ్చాడు. అర్ధరాత్రి వేళ పట్టెమంచములు పట్టుకొని ఉన్నాను. నేను ఎప్పుడు పడుకొని ఉన్నాను. ఆ కమలావతి 5 మిరియాలు బట్టి ఇక్కడ యాపాకు బట్టి మంత్రించి నా పైన వేసినంతనే దాని మంత్ర యంత్రములు చేత మళ్ళా రాజునైన. నేను రాజునైంది సర్పానైంది నాకు తెలియదు. మత్తులో ఉండి ఎప్పుడు పడుకొని ఉన్నానో మరి అమెరికా మహారాజు ఏ తిరిగి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అర్ధరాత్రుల్లో పండుకుంటే నా పక్క మీదకి వచ్చి ఏదో కాలుతోనే మిసిరిచ్చేది కాలు జడించే వరకు కాలు ఏదో కరిసినట్టు అనిపించిన. నా కాలు ఏదో కరిసినట్టు అనిపించిన దిగ్గులు లేశారు. కాలుతో జడాస్తే
ఇంత పొడుగు పాము ఆ, విశాల మూలకు ఆ, బండలు ఎడితే నీళ్లు పోయే పైపు రంధ్రంలోకి వెళ్ళి ఆ పైపు రంధ్రంలోకి ఇంత పొడుగు పాము బారిపోగా చూశాను. కాలుకు చూస్తే రక్తం వెళ్తున్నది. అబ్బా ఈ పాము ఏదో అనుకొని కరవచ్చు, ఏం కాదనుకోని భాగ్యమని పడుకొని ఉన్నది. అటు ఇటు తిరిగి చూశాను ఒక 5 నిమిషాలు. నాయనా 5 నిమిషాల వరకు నాయనా నా కళ్ళు తిరుగుతున్నావి, పెనుల పట్టి తెల్ల తెల్లగా రుచి వస్తున్నాయి. తెల్ల తెల్లగా నుడుచు వస్తాండి. ఒక్కరిని చూస్తే ఇద్దరు కనపడ్డట్టు, చెట్లు గుట్టలు తిరిగినట్టు, ఇంటిలో మంచము తిరిగినట్టు కనిపిస్తున్నది పరమేశ్వరా. అబ్బా నాకేదో ప్రాణగండము నడిపిస్తున్నది. నా భార్యతో చెప్తున్నా భాగ్యవతి పడుకున్న మంచకాడికి వచ్చా. దేవి భాగ్యవతి స్వామి పడుకున్నావా దేవి? పడుకున్నాడు స్వామి. దేవి ఆ, నన్ను పాము కాసిందమ్మా, నన్ను పాము కాసిందమ్మా, నన్ను పాము కాసిందమ్మా, పాము కాసిందమ్మా. నన్ను కాపాడవమ్మా, నన్ను రక్షించవమ్మా, నన్ను రక్షించు దేవి. నాకు ఎట్టు అనిపిస్తున్నది. అర్ధరాత్రి వేళ అయ్యో. యువరాజుకు సర్వం కాటిచ్చాదట. నాయనా రావన్న మందుల కొండకెళ్ళి మంత్రకాల తీసుకురాని కొడుకు. మా యువరాజును బ్రతికించిన వారికి అర్ధరాజ్యం ఇస్తాను. మంత్రకాల తీసుకొని తొందరగా రాడి కొడుక. ఎప్పుడు చెప్పారో ఏటి పడున ఎర్రవాడు 700 మందులు నా పేరు మందుల సొక్కన్న. రకరకాలు మాత్రమే అమెరికా మారద పట్టణం రాని వచ్చాను. మహారాజా ఏమయ్యేదండి? స్వామి నన్ను మాయ సర్వము ఏ సర్వము కాటిచ్చాది. ఆ పామును కూడా సరిగ్గా గుర్తుపట్టలేదు. నాకెట్టు అనిపిస్తున్నది. నన్ను రక్షించిన వాళ్లకు అంత రాక్షం ఇస్తారు, అడిగిన దైవం ఇస్తారు. ఆవుల మందరు గోగుల మందరు మీకు ఇల్లు కట్టిస్తాను. నాయన నన్ను కాపాడు తండ్రి, కాపాడు నాయన, నన్ను కాపాడు. ఎప్పుడు అన్నాడు? పిరికడి ఆ పాక్షేతలు బట్టి 5 మిరియాల చేత బట్టి పలపల పలపల పల మొత్తం ఆ యొక్క మంత్ర శాస్త్రములు చదివి రాజు మీద వచ్చాను. రాజు మీద ఎప్పుడు వచ్చాను? అక్కడ మా ఆడబిడ్డ భాగ్యవతి మంత్రకాల తీసుకొచ్చి మంత్రాలు ఎప్పుతున్నారు. అమెరికా మనకు మరణం కావాలి, ఆస్తి నాకు కావాలి అని కాడ కూర్చొని 7 చెట్ల పత్ర తీసి నా చేతిలో అంజలి వేసుకొని అమెరికా మహారాజు మరణం కావాలని ఎక్కినా ఇష్టం దిగవద్దని మంత్రాలు ఎక్కువ చదువుతున్నాను. నాయనా నేను ఎన్ని మంత్రాలు వేసినా మాత్రం ఎక్కిన విషయం దిగుతలేదు. ఇది ఉత్తపాము కాదు, ఇది మాయపాము. ఉత్తపాము అయితే మేము వేసిన మంత్రాలు నీకు భారీ నువ్వు బ్రతుకు, కానీ ఇది మాయపాము కాబట్టి ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావయ్యా అని. అయ్యో నా గతి దేవి భాగ్యవతి, భాగ్యవతి. ఇక నేను బతకనంటే బాబా ఇప్పుడు అప్పుడో ఈ నిమిషానికి కూడా ప్రాణం పోతుందట. దేవి ఈ గంటకు అర్ధగంటకు చనిపోయే సమయం వచ్చినది. ఇక నేను చనిపోయే ముందు ఒక మాట చెప్తాను, ఈ మాట మర్చిపోకమ్మా. ఈ మాట అసలు ఏం మర్చిపోకు. ఏ మాట చెప్తున్నావు? మన ఇల్లు పైన అమ్మ ఓ బామా, మన మేడ పైన అమ్మ ఓ బామా, పాము పాడుగాను ఓ బామా, నన్ను ఏవో పాము గరిచి నా బ్రతుకు ఆగమాయనే. అయ్యో రావా
బాధ చూడారా నువ్వు బామా ఊరి మనిషిగా ఓ బాబు కొడుకేను బిడ్డేను అమ్మాయి పుట్టబోయ్య పాపని చూడనైతివి నన్ను గన్నన తల్లి మా అమ్మో నన్ను సాదుకున్న తల్లి పూలమ్మో నీ కొడుకుని పోతున్నా ఓ అమ్మా చిన్ననాడి కలిసి నన్ను దాడినవే సాదుకున్న బ్రహ్మలు పోత ఉన్నాయో నా తల్లిని బాధలు పెట్టబోకమ్మా నా తల్లికెవరు దిక్కు లేరమ్మో పెట్టరాని బాధలు నువ్వు వెళ్తేనే నా కొడుకు ఎడాని మా అమ్మ నాకు ఎదురుతో వాగుతుంది మా అమ్మ నాకు ఎదురు బాట చూస్తున్నా అమ్మ ఏ చెట్టు కింద తల్లి ఏడుతుందో ఏ గల వల్ల తల్లి ఏడుతుందో చదువుకున్న తల్లి బాధ చూడరాను భాగ్యవాది రారబ్రహ్మాది ఓ నాయనా నా బాబని ఓ చెల్లె కమలాక్షి నా చెల్లెలు నన్ను పాము గడిసిందే నా చెల్లెలా మరి పామార్దిని చెల్లెని దలుచుకొని నా సాదుకున్న తల్లి పూలవతి దలుచుకొని నాకు విషయం ఎక్కువై ఆ భాగ్యావతి ఒడిని ప్రాణ విషయానికి అయ్యో ఓ అమెరికా మహారాజా నన్ను పెళ్లి చేసుకొని నా ఈడు నా తోడు వాసి మరణమయ్యావా అయ్యో ఓ రావన్నా అమ్మా మా యువరాజు తెల్లవారి పొద్దుకొస్తున్నారు తెల్లంగా తెల్లవారాదు యువరాజు అమెరికా మహారాజు మరణమయ్యాడు నాయనా నాకు తల్లి ఉన్నాడా తండ్రి ఉన్నాడా అత్త ఉన్నదా మా ఉన్నదా ఆడబిడ్డలు ఉన్నదా బావబంధులు ఉన్నారా ఎటుబడి నా అన్న నిమ్మోలు మహారాజు ఉన్నాడు నా అన్న నా కన్న తండ్రి లాంటివాడు నా వదిలే నా కన్న తల్లి లాంటిది మా అన్న వద్దకెళ్ళి మా వదిన వద్దకెళ్ళి మీ బావ మరణమయ్యిండు మీ చెల్లెలు 6 నెలల గర్భింతో ఉన్నదని మా అన్నకు మా వదినకు చెప్పి వాళ్ళని తీసుకొని రాండి నాయన మహారాజా మరి ఆ రాజు దగ్గరికి రానే వచ్చాను రాజు నిమ్మూల మహారాజా నీకు ఇదే వందనములండి స్వామి అవును మీ భావ మాత్రమేనా మీ చెల్లె మరి మీ చెల్లె మాత్రం రమ్మని చెప్పాది మరి తొందరగా రాండి ఎందుకు మా బావ బాగున్నాడా? మీ బావ మరణించాడు. అయ్యో మా చెల్లెడు బాగున్నదా? మీ చెల్లె 6 నెలల గర్భింతోటున్నది, అతి ఘోరంగా ఏడుతున్నది. మా బావ ఎందుకు మరణమయ్యాడు? సర్పము కాటప్పి మీ బావ మరణించాడు, తొందరగా రమ్మని చెప్పేదండి. కమలా కమలా